హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో L1 ఫేజ్ 2 కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. L1 ఫేజ్ 2 వాళ్ళకే కాదు, ఎవరైతే L2 ఫైనలిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. సో అసలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అది కూడా L2 లిస్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, ఎవరైతే L2 లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళెవరూ కూడా వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణలో L1 ఫేజ్ 2 లిస్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి అంటే మే నెల 5వ తారీఖు నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది. సో ఎవరైతే L1 ఫేజ్ 2 లిస్ట్ లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సోమవారం రెడీగా ఉండండి. అంతేకాదు L2 లిస్టు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే L2 లిస్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇది ఒక నిజంగా భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణలో L2 ఫస్ట్ లిస్ట్ అనేది మనకి ఈ నెల 20వ తారీఖు నుంచి రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వీలైనంత వరకు ఈ నెల ఆఖరు లోపల మనకి ఈ లిస్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే L2 లిస్ట్ లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ని తప్పకుండా యాక్టివేట్ లో పెట్టుకొని రెడీగా అయితే ఉంచుకోండి. ఎందుకంటే మీరు L2 లిస్ట్ లో ఉన్నారు కాబట్టి L2 లిస్ట్ లో ఉన్నట్లయితే మీకు 100కి 100% అనేది ఇల్లు శాంక్షన్ అయినట్లే. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఈ నెలాఖరు లోపల ఎవరైతే L2 లిస్ట్ లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి ఫిజికల్ ఫార్మాట్ లో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం ద్వారా ఎవరైతే L2 లిస్ట్ లో ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.